హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్పీజే కార్నర్. ఈరోజు వీడియో వచ్చేసి మనము పాత బంగారాన్ని అమ్మడం మంచిదా కాదా, అంటే మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంటుంది కదండి, ఇంకా అది యూస్ చేయట్లేదు, లేదంటే మోడల్ బాగోలేదు అనుకొని ఇంకా అమ్మేద్దాం అనుకుంటాం కదా. సో అలాంటివి అమ్మడం కరెక్టా కాదా అనేది చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే అమ్ముకోవచ్చు, అది ఎలాంటి కేసెస్లో అమ్మచ్చు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అలా అమ్మడం వల్ల లాభమా నష్టమా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక 8 గ్రామ్స్ ఒక కాసు అనమాట, 8 గ్రామ్స్ చైన్ ఉందనుకోండి. ఈ 8 గ్రామ్స్ చైన్ మనము ఇంకా తెగిపోయిందనో ఎందుకో అమ్మేద్దాము అని అనుకుంటున్నాం. మీరు షాప్కి తీసుకెళ్తారు, ఏదో ఒక షాప్ అండి, ఈ షాప్ ఆ షాప్ అని కాదు. సో ఇది విరిగిపోయింది కాబట్టి ఇంకా దాన్ని అతికించుకోవచ్చు కూడా ఛాన్స్ ఉంటే. బట్ కానీ ఏంటంటే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి, మాకు దేనికైనా బిజినెస్లో కానీ లేదంటే దేనికైనా కావాలి అని అనుకుంటున్నారు. అది మీ ఆలోచన, అంటే ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో ఏదో అవసరం, కొంతమంది స్కూల్ ఫీజు కట్టాలని అమ్ముకుంటారు, కొంతమంది ఏదన్నా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ అలా అనుకుంటారు. 8 గ్రామ్స్ చైన్ తీసుకెళ్ళి మీరు షాప్కి ఇచ్చారనుకోండి, అది వాళ్ళు ఫస్ట్ వెయిట్ చూస్తారు. వెయిట్ చూసినప్పుడు అది కొత్తది అనుకోండి, ఇంచుమించు 8 గ్రామ్స్ ఉంటుంది. బట్ అది కొంచెం చాలా ఇయర్స్ బ్యాక్ది అనుకోండి, 1 గ్రామ్ తగ్గచ్చు అందులో. అంటే కరెక్ట్గా 1 గ్రామే తగ్గిపోతుందని నేను చెప్పట్లేదు, మిల్లీల్లో కూడా తగ్గుతుంది అనుకుందాం. 8 గ్రామ్స్ చైన్ 7.5 ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అది ఓల్డ్ అనుకుంటే 7.5 గ్రామ్ అనేది ఉందనుకోండి. షాప్కి వెళ్తే ఆ 7.5 గ్రామ్కి కూడా వాళ్ళు ప్రజెంట్ ఆ రోజు ఉన్న బంగారం రేటు వేయరు. ఏ రేట్ వేస్తారు? ఓల్డ్ రేట్ వేస్తారనమాట. ఆ ఓల్డ్ రేట్ ఎంత ఉంటుందంటే, ఈ అసలు 1 గ్రామ్ ఇప్పుడు 7,000 ఉందనుకోండి, ఓల్డ్ రేట్ వచ్చేసి ఒక 500 తక్కువ అలా ఉంటుందన్నమాట. కరెక్ట్గా నాకు తెలీదు. ఓల్డ్ రేట్ వేస్తారనమాట, పాత బంగారం రేటు వేస్తారు. అది కూడా ఎప్పుడు ఆ చైన్ యొక్క ప్యూరిటీ చూస్తారనమాట, ప్యూరిటీ చెక్ చేయిస్తారు. ప్యూరిటీ చెక్ చేయించిన తర్వాత ఇస్తారనమాట. అది కూడా కొన్ని కేసెస్లో ఏంటంటే, ఈ చైన్ లాంటి కేసెస్లో ఏంటంటే ఏవైతే చైన్కి హోల్స్లా ఉంటాయో వాటిల్లో మట్టి కూడా దూరిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. వాడిందంటే మరి ఇంకా అలాగే కదా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇది అంత ప్యూర్గా లేదండి, దీనిని ఒకసారి కరిగించేసి అప్పుడు ప్యూరిటీ చెక్ చేసుకుంటామే అంటారు కొన్ని కేసెస్లో. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్యూరిటీ అనేది చేయించినప్పుడు కరిగించి, ఇప్పుడు ఏదైతే ఈ మామూలుగా మీకు ఒంటి మీద అరిగిన ఉందో, ఈ ప్యూరిటీ చెక్ చేసిన టైంలో, అంటే దాన్ని కరిగించే ప్రాసెస్లో ఇంకా తగ్గిపోతుంది. మీకు ఇంకో 0.5 కూడా తగ్గచ్చు. అంటే మనకి ముందు చూసినప్పుడు అది వెయిట్ ఏంటంటే ఆర్నమెంట్ వాడింది కాబట్టి, మనకి కొంచెం మట్టి అది ఉంది కాబట్టి వెయిట్ ఎక్కువ చూపించవచ్చు. నేను ఇది ఇన్ కేస్ చెప్తున్నానండి, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని నేను చెప్పట్లేదు. చైన్లో అయితే ఖచ్చితంగా ఇలాంటి ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం కొనేటప్పుడు ఎన్ని పే చేస్తామో అవన్నీ కూడా మనకి అమ్మేటప్పుడు రావు. అందుకే అంటారు, కొనబోతే అడవి, అమ్మబోతే కొరివి, ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. సో అది చెప్తారనమాట సామెత. కొందాం అనుకున్నప్పుడేమో మనం లక్షలు లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది, బట్ అమ్మేటప్పుడు మాత్రం అవన్నీ కూడా రావన్నమాట. దీనిపైన ఇంకా మనకి జిఎస్టీలు అవి కూడా కడతాం మనము కొన్నప్పుడైతే. కానీ ఇప్పుడు అమ్ముకునేటప్పుడు అవన్నీ ఉండవు. బట్ నేను దాన్ని ఇక్కడ కన్సిడర్ చేయట్లేదండి. కొన్నప్పుడు గ్రామ్ బంగారం రేటుకి ఇప్పుడు గ్రామ్ బంగారం రేటుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, చాలా ఇయర్స్ బ్యాక్ అది కాబట్టి, ఇప్పటికి రేటు పెరిగిన దాంట్లో ఆ జిఎస్టీలు మళ్ళీ తరుగు మజూరు అనేది అంతగా ఏమీ ఉండదు. ఎందుకంటే గ్రామ్ మీదే రేట్ ఎక్కువ పెరిగింది కాబట్టి లాభంలోనే ఉంటుంది అది. బట్ నేనేం చెప్తున్నానంటే, బంగారం విధంగా మనకి ఇక్కడ తగ్గిపోతుంది అనేది నేను చెప్పబోతున్నాను అనమాట.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎక్కడున్నాము, చైన్ కరిగించాక ఒక 0.5 లెస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఎంత ఉంటుంది, 7 గ్రామ్స్ ఉంటుంది. మనం తీసుకెళ్ళిన చైన్ ఎంత, 8 గ్రామ్స్. బట్ ఇదేంటంటే మనకు ఒంటి మీద అరిగిపోయింది ఒక 0.5%. అండ్ మనకి కరిగించినప్పుడు ఒక 0.5% పోతుంది. అప్పుడు మళ్ళీ దాన్ని అప్పుడు ఆ 7 గ్రామ్స్కి మీకు రేట్ ఇస్తారనమాట. ప్రజెంట్ రేట్ ఎంత ఉందో ఓల్డ్ రేట్ ఇస్తారనమాట. ప్రజెంట్ ఉన్న కొత్త బంగారం రేట్ అయితే ఇవ్వరు, అది మీరు దృష్టిలో పెట్టుకోండి, ఇస్తారనమాట. దీనివల్ల ఏంటంటే మనకి 1 గ్రామ్ అనేది లాస్ అయ్యాం. ఈ విధంగా మనము ఈ ప్రాసెస్లో మనము గోల్డ్ని అనేది అమ్మడం వల్ల మనకి 1 గ్రామ్ లాస్ అయ్యాం. కానీ నేను ఇక్కడ ఈ 1 గ్రామ్ కూడా లాస్ అవ్వకుండా, అంటే కంప్లీట్గా 1 గ్రామ్ లాస్ అవ్వకుండా అని చెప్పను నేను, ఇంచుమించు మనకి లాస్ అనేది రాకుండా ఎలా చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు. దానికి ఏంటంటే మనకి పెద్ద షాప్స్లో డిపాజిట్ స్కీమ్ ఉంటుంది. డిపాజిట్ స్కీమ్ అంటే మనము మంత్లీ 1000 అలా పే చేసి తీసుకునే స్కీమ్ ఒకటి ఉంటుంది కదా. అదేవిధంగా ఇది ఏంటంటే మన బంగారాన్ని ఇప్పుడు ఏదైతే 8 గ్రామ్స్ చైన్ ఉందో ఇది పెడతాం, ఈ డిపాజిట్ చేస్తామన్నమాట. ఇది డిపాజిట్ చేసినప్పుడు వాళ్ళు వెయిట్ చెక్ చేసుకుంటారు. ఇది వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు మనం ఒంటి మీద 0.5 గ్రామ్స్ అరిగింది కదా, సో 7.5 ఇక్కడ ఉంది అనుకోండి. 7.5 ఇక్కడ ఉంది. ఏంటంటే ఇది మనం డిపాజిట్ చేసిన తర్వాత 11 మంత్స్ అనేది వదిలేయాలి. 11 మంత్స్ అనేది మనం నార్మల్గా మంత్లీ స్కీమ్ ఎలా పే చేస్తాం అలాగే 11 మంత్స్ పే చేయం, కానీ ఇది డిపాజిట్ చేసి వదిలేస్తాం అన్నమాట. దానికి వాళ్ళు మనకి ఒక బాండ్ ఇస్తారు. ఆ బాండ్ అయితే జాగ్రత్తగా దాచుకోవాలి. ఆ బాండ్లో ఏముంటుందంటే 7.5 గ్రామ్స్ అని ఉంటుంది. లేదు కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఈ ఏదైతే ఈ 7.5 గ్రామ్స్ ఉందో దానికి ఆ రోజు రేటు వేసేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8,000 ఉందనుకోండి గ్రాము, 8 × 7.5 చేసి ఆ అమౌంట్ అనేది బాండ్ చేసుకుంటారు. అలాగా మ్యాక్సిమం అలా ఉండదు అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే ఈ 7.5 గ్రామ్స్ కూడా మనకి డిపాజిట్ అవుతుందన్నమాట. 11 మంత్స్ తర్వాత వెళ్తే మనము ఈ 7.5 గ్రామ్స్కి అంటే మనం ఎంతైతే మనం డిపాజిట్ చేసామో దానికి మనము ఆర్నమెంట్ తీసేసుకోవచ్చు వితౌట్ విఏ అనమాట. విఏ అనేది మనకి లేకుండా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే 11 మంత్స్ వాళ్ళ దగ్గర ఉంచుతాం కదా, అందుకోసం మనకి విఏ ఉండదు. విఏ 0%. విఏ అండ్ మేకింగ్ ఏది ఉండదు. మనం ఈ 7.5 గ్రామ్స్కి ఏ ఆర్నమెంట్ తీసుకున్నా మనకి ఉండదన్నమాట. అందువల్ల మనకి ఏమైంది, ఇక్కడ 7.5 గ్రామ్స్కి వస్తుంది. ఆ 0.5 గ్రామ్స్ అనేది మనకి మైనస్ అవ్వదన్నమాట. అర్థమైందా మీకు? ఇక్కడ మన షాప్లో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఓల్డ్ రేట్ వేస్తారు, మనకు అది లాస్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనకి కరిగించడం వల్ల ఒక 0.5 గ్రామ్స్ కూడా లాస్ అవుతుంది. సో పాత బంగారం అమ్మడం మంచిదా కాదా అంటే, అమ్మే కన్నా దాన్ని స్కీమ్ ద్వారా తీసుకుంటే మంచిది అనేది నేను క్లారిఫై చేస్తున్నాను. సో మంచిది కాదనమాట. మంచిది కాదు, ఇలా చేయడము రాంగ్. సో ఇదనమాట నేను చెప్పాలనుకున్న వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల మీకు ఇంకా మీలాగే ఇంకా చాలామంది ఈ వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట, వాళ్ళు కూడా చూస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.